నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. అపార్ట్మెంట్స్‌లో మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే ఎలాంటివి జరుగుతాయని దానికి ఒక లిఫ్ట్‌లో పడి మరణించి ఇరుక్కుపోయి 2 గంటల దాకా కొట్టుమిట్టాడి తర్వాత హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా ఒంగోలులో సూర్య టవర్ అపార్ట్మెంట్‌కి చెందిన వినీత అనే 50 ఏళ్ల గృహిణి పడిన బాధ చూసిన తర్వాత ఈరోజు పెద్ద చర్చగా మారింది. ఆదివారం రోజు ఆళ్ళ అపార్ట్మెంట్‌లో ఆళ్ళ కూతురు, దాని తర్వాత మనవడు చాలా చిన్న పిల్లల్లా ఉన్నాడు. సంవత్సరం బిలో ఏజ్ లాగుంది. మనవడితో పాటు వినీత గారు ఆవిడ ఫ్లోర్‌కెళ్దామని చెప్పి లిఫ్ట్ ఎక్కారు. అంటే వాళ్ళు అప్పుడే ఊరు నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ సూట్ కేసులు కూడా ఉన్నాయి అక్కడ. మీకు విజువల్స్‌లో కనిపిస్తానే ఉంటుంది. ఆ సూట్ కేసులు తీసుకొని కూతురు ముందు మనవడు బయటకొచ్చాడు. బయటకొచ్చిన తర్వాత కూతురు బయటకొస్తుంది. తన లగేజ్ బయట పెడుతుంది. తర్వాత ఒక అడుగులో బయటకేద్దాం అనుకున్న క్షణంలోనే అంటే లిటరల్లీ కూతురు బయట అడుగు పెట్టిన ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లోనే తల్లి బయటకొద్దామని ప్రయత్నించే లోపు అక్కడది గ్రిల్ లిఫ్ట్ అవ్వడంతో సూర్య టవర్ అపార్ట్మెంట్‌లో వినీత అనే 50 ఏళ్ల మహిళ ఇరుక్కుపోయింది. అది ఒకేసారి అమాంతం కిందకి పడిపోయింది లిఫ్ట్. పడిపోవడంతో పొట్ట మీదకి ఆవిడకి ఆ లిఫ్ట్ పడిపోవడంతో నానా యాతన పడిందావిడ. ఇమ్మీడియేట్‌గా అక్కడ కూతురు ట్రై చేస్తానే ఉంది. కానీ ఆవిడ బయటకి రాలేదు. అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. వచ్చి విపరీతంగా ట్రై చేసినా ఆవిడ మాత్రం బయటకి రాలేదు. ఒక 2 గంటల పాటు నరక యాతన అంటే లిటరల్లీ పైన మనకొక థ్రెడింగ్ ఉంటది. ఈ పాత కాలపు లిఫ్ట్స్‌లో. అవి కిందకి పైకి తీసుకెళ్తాయి ఆ థ్రెడ్డింగ్. అవి లూజ్ అవ్వడంతో ఆ లిఫ్ట్ అలా కిందకి పడిపోవడంతో పై ఫ్లోర్‌కెళ్ళిన ఆళ్ళు కింద ఫ్లోర్‌కి ఆ లిఫ్ట్ జరగడంతో ఇక్కడ వినీత 50 ఏళ్ల మహిళ ఎంత కష్టపడి అనుభవించిందంటే బాధ చెప్పలేం ఎవ్వరం. ఇమ్మీడియేట్‌గా పోలీస్ వాళ్ళందరూ గూడా వచ్చారు. వచ్చి ఆవిడని ఆదివారం రోజు జరిగింది ఈ సంఘటన. ఆవిడని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్‌లో అడ్మిట్ చేసినా గూడా వైద్య చికిత్స పొందుతూ ఆవిడ ఈరోజు మరణించారు. ఇది ఒంగోలులో అతి సంచలనంగా మారిన కేసు. అక్కడ తర్వాత పోలీసులందరూ అపార్ట్మెంట్‌కెళ్ళి ఆ లిఫ్ట్ నిర్వాహకులు, దాని తర్వాత అపార్ట్మెంట్‌లో వాళ్ళందరినీ కలిసి మాట్లాడడం కూడా జరిగింది. ఆవిడ బయటకంటే లిటరల్లీ దాంట్లో ఆ చిన్న పసిపిల్లాడు ఉన్నా, లేకపోతే అప్పుడే ఆ కన్న తల్లి ఉన్నా ఇంకెంత ఘోరంగా ఉండేది పరిస్థితి ఆలోచించండి. చాలామంది అపార్ట్మెంట్స్‌లో లిఫ్ట్ మెయింటెనెన్స్ అన్నది తర్వాత చూసుకుందాంలే అని పక్కన పడేసే సెక్టర్‌లా ఉంటుంది. ఈ గ్రిల్ లిఫ్ట్‌లున్న ప్రతి చోట ఇదొక భయంకరంగా జరుగుతా ఉంటుంది. కొన్ని సార్లు ఇంకా విచిత్రం ఏంటంటే లిఫ్ట్ పై ఫ్లోర్‌లోనే ఉంటుంది. కానీ గేట్ ఓపెన్ అయిపోద్ది సడెన్‌గా. ఓపెన్ అయిపోయిన వెంటనే దాంట్లోకి ఆళ్ళు అడుగు పెట్టడం, కింద కుదేల్మని పడటం, చాలామంది దుర్మరణాల పాలవ్వటం, ఇది నానా రకంగా జరుగుతుంది. కానీ ఈరోజు నిజంగా ఇది ఒక దుర్ఘటనమైన సంగతి. సాంకేతిక లోపం వల్లే ఇది జరిగిందని అపార్ట్మెంట్‌లో వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన ఆ లిఫ్ట్ కంపెనీ వాళ్ళపైన కూడా కేసు నమోదైంది. ఇక్కడ ఈవిడ మరణించడంతో. వి ఆల్ డోంట్ హావ్ ఎనీథింగ్. ఆవిడకి కొంచెం వి హావ్ టు ప్రే ఫర్ హర్ సోల్. నిజంగా ఆలోచించండి, అక్కడే గనక ఆ చిన్న పిల్లాడు ఉంటే పరిస్థితి ఎలా ఉండుండేది.